నమస్కారం, హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం. వైభవపేతంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. మహిళా అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసగిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజలను మోసగిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా మంగళవారం స్థానిక పినపాడులో పట్టణ మున్సిపాలిటీల్లో 20, 21, 22, 23, 24, 25, 26 వార్డుల పరిధిలో గల డ్వాక్రా సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పట్టణంలోని 1498 డ్వాక్రా సంఘాల్లో 14,656 మందికి తొలి విడతగా 11.80 కోట్ల, రెండో విడత 12.14, మూడో విడత 11.97 కోట్ల చొప్పున మొత్తం 47.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ మొత్తాన్ని ఏటా పెంచుతూ ప్రస్తుతం నెలకు 3,000 రూపాయల వంతున నియోజకవర్గాల్లో 37,000 మందికి అందిస్తున్నామని తెలిపారు. కరోనా కాలంలో ఒకరు హైదరాబాద్లో, మరొకరు గుంటూరులో దాక్కున్న నాయకులు ఎన్నికలకు 4 నెలల ముందు సూట్ కేసుల్లో బట్టలు సర్దుకుని వాలిపోయారని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కరోనా రోజుల్లోనూ తాను నిత్యం ప్రజల్లో తిరుగుతూ బాధితులకు అండగా ఉన్నానని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మభ్యపెట్టే మాటలను వినవద్దు అని ప్రజలకు నిత్యం మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తనను ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక మాట్లాడుతూ గత ఎన్నికలలో 12 నెలలు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం హామీలు నిలుపుకోలేదని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెబుతుంటే ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా రుణాలపై మాట తప్పిన ప్రతిపక్షాన్ని నమ్మవద్దని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద నసీం, మెప్మా మాధవరావు, సిడిపిఓ అరుణ, కౌన్సిలర్లు తాడిబెన రామయ్య, దుబాయ్ బాబు, ఇస్మాయిల్, లక్ష్మీ లావణ్య, శిరీష, పార్టీ నాయకులు తాడిబెన రమేష్, బాలరాజు, మహమ్మద్ సుభాని, ఉడుముల మహేష్ రెడ్డి, అక్కిదాసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రభుత్వంలోకి వస్తే ఇదిగో ఈ పని చేస్తాం అని చెప్పినప్పుడు ఆ పని చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు ఓటేసినప్పుడు ఆ ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలుపుకోవాలి. ఆ నిలుపుకున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ గమనించాలి. నెలకు 3,000 గాడికి సంవత్సరానికి 36,000 రూపాయలు ఆ పెన్షన్ దాడికి సంవత్సరానికి 36,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఉంటుంది. అంటే 1.5 ఎకరం పొలం ఉంటే నీకు ఎంత కౌలు వస్తుందో ఆ కౌలు ఈరోజు ఈ రాష్ట్రంలో నివసిస్తున్న అవ్వ తాతలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ పెన్షన్ రూపంలో మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరైతే 60 సంవత్సరాలు వచ్చిన ఆ అవ్వ తాత కానీ, లేదు ఎవరైతే ఆ వికలాంగులకు ఉండారో వాళ్ళకు కానీ, ఎవరైతే వితంతువులకు ఉండారో వాళ్ళకు కానీ ఇంటికి 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ వచ్చి మీ ఇంట్లో ఆ 3,000 రూపాయలు ఇచ్చి మీ దగ్గర ఏదో మొత్తం తెప్పించుకుంటాం. ఎందుకు చేశాం? అరే ఆ వయసులో ఆ పెద్దల్ని, ఆ వికలాంగుల్ని పెన్షన్కి అని చెప్పి 3 రోజులు 4 రోజులు తిప్పేదానికన్నా పాపం మనం ఇంటికి వెళ్ళి ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగులో
ఈ తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పే స్థాయికి ఈరోజు ప్రతిపక్ష శాసనసభ్యులు మాజీ శాసనసభ్యుల్లో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం మళ్ళీ మనం చేయలేము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడి అకౌంట్లో వేస్తున్న డబ్బుల్ని ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎవరు చూపిస్తున్న ప్రేమని మనం ఎవరూ చేయలేము. ది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పే స్థాయికి. మీ శాసనసభ్యుడిగా నేను ఏం మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్న నిజమా అబద్ధమా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి చెప్పినది వేసాడా వేయలేదా? ఇది ఆలోచించాల్సిన బాధ్యత మనందరిది. సుమారు 2000 మంది కరోనా సోకిన వ్యక్తులకు ప్రతి ఎవరికి వస్తే వాళ్ళకి అక్కడ పెట్టి భోజనాలు కూడా బ్రహ్మాండం పెట్టి మందులు ఇప్పించి వాళ్ళందరినీ రికవర్ చేసుకొని మళ్ళీ జనజీవన సమస్యలు కలిసి రోజు తిరుగుతూ ఉన్నారు. ఎవరికన్నా తెలుసో తెలియకపోతే గడప గడపకు వచ్చా, ఏ ఇంటికి రా, నేను శాసనసభ్యుడు కాకముందు ఇంటికి వచ్చా, శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా మీ ప్రతి ఇంటికి వచ్చా. అక్క ఇదిగో నీ అకౌంట్లో పడిందా లేదా, తమ్ముడు నువ్వు చదువుకుంటే ఫీజు వస్తుందా రావట్లేదా, ఎక్కడైనా అయ్యా మాకు పక్కింటానికి వచ్చింది ఆడికి వచ్చింది మాకు ఇల్లు రాలేదంటే మళ్ళీ రాప్సా మళ్ళీ రెండో విడత తీయబోతున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు బాగుందంటే విన్నా, అయ్యా ఎమ్మెల్యే గారు ఇది బాగోలేదంటే విన్నా, ఇదన్నీ బాగుండయ్యా ఈ మురుకాలో గట్టి అది విన్నా, దానికి చేస్తాను. అయ్యా సంక్షేమం బాగా ఇస్తున్నారయ్యా కొంచెం రోడ్డు వేపి అయ్యా, నిజమే అది అంటున్నాం. కానీ మనం ఏం చేసాం, మన ప్రభుత్వం ఏం చేసింది? మొదటి ప్రయారిటీ పేదవాడు మధ్యతరగతి వాడు బతకాలా, అది బతకాలంటే ఆర్థిక స్తోమత పెంచాలా, వాడు ఆర్థిక స్తోమత పెరగాలంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం వాడి అకౌంట్లో పడాలా, అది చేశాం. 2,31,00,000 రూపాయలని మీ అకౌంట్లో వేశారు. ఒకసారి గమనించండి, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ రోజు ప్రభుత్వం ఎలా ఉంది. ఏదైతే మన మాట ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమం మన ఇంటి ముందలకే తెచ్చి ఇస్తున్నారు ఈ రోజున. అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలా లేదా మీ ఒక్కసారి గమనించండి. ఏదైనా ఈరోజు మహిళలకి పెద్దపీట వేసిన ఒక ముఖ్యమంత్రి గారు మనం మళ్ళీ మర్చిపోకూడదు. మళ్ళీ మనందరం గెలిపించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రేపల నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రేపల నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి వేమూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అభిమానులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్ల మండలం చెరుకుపల్లి గ్రామంలో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. చెరుకుపల్లి గ్రామం వెళ్లే క్రమంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరు భట్టిప్రోలు గ్రామాల మీదుగా వెళుతున్న భువనేశ్వరికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. భువనేశ్వరికి టీడీపీ మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం కష్టపడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దిగులుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ధైర్యం, భరోసా ఇవ్వటానికి భువనేశ్వరి పర్యటిస్తున్నారని తెలిపారు. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, కోట్ల అవినీతిలో కూరుకుపోయి జైల్లో ఉండి వచ్చిన జగన్ చంద్రబాబుపై సాక్ష్యాలు లేని కేసులు పెట్టి బురద చల్లాలని చూస్తున్నారన్నారు. జగన్ చేతిలో సిఐడి వ్యవస్థ ఉంది కాబట్టి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై ఉమ్మ వేసిన జగన్ తిరిగి అతను మొహం మీద పడిన పరిస్థితి నెలకొందని, చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో కనీస ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేవని కోర్టులు కూడా చెప్పిన పరిస్థితి అన్నారు. జగన్ ను గద్దె దించి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జగన్ ఓటమి తర్వాత మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఆనందబాబు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్యాయంగా, అక్రమంగా
నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. క్విట్ ప్రోకో ద్వారా సంపాదించాడటానికి ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కూడా మసిబుయ్యాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద లేవు అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అన్యాయంగా నిన్నటికి నిన్న ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టుకి వారికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు మీద వెళ్తే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి నిన్న చూసాం. అంటే అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని జైల్లో పెట్టాడు. చేతిలో సిఐడి అనే వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి. ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక అవినీతిపరుడిగా చూపించాలనే ప్రయత్నం. చంద్రుడి మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడిద్ది అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డికే మొహాన పడింది. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు ఆయన బతుకంతా కూడా ఇలా వాళ్ళ చెల్లె రోడ్డును పడేస్తూ ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అసలు ఈయన ఎటువంటి వాడు అనేది. కాబట్టి ఇవాళ నారా భువనేశ్వరి గారు ఎప్పుడూ బయటకు రానటువంటి ఆవిడ ఒక గృహిణిగా ఉన్నటువంటి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ఇవాళ స్వాంతను చేకూర్చే చర్య. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాశారు. వారి ఇళ్లకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు భువనేశ్వర్ గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి విపరీతంగా వస్తూ ఉన్నారు. ఆవిడని ఆదరిస్తూ ఉన్నారు, హక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కౌంట్ డౌన్ ఇంకా 70 రోజుల్లోకి వచ్చింది. 70 రోజుల్లో ఈ దుర్మార్గుడి పరిపాలన అంతమొందిస్తూ ఉన్నారు. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ తెనాలి పట్టణ ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెనాలి పట్టణంలోని 21, 22, 24 వార్డులో జరిగిన వార్డు పర్యటన కార్యక్రమం అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మంగళవారం తెనాలి మారిస్పేటలోని 21, 22, 24 వార్డులో పర్యటించారు. మురుక్కాలులో సిల్టు తొలగించే పనులను ఆమె పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలులో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందని అన్నారు. వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలులో పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రైన్ బాగానే ఉంది కానీ లోపల షిల్ట్ మొత్తం పేరుకొని ఉంది. దీని మీద ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంది. కాకపోతే టీ స్టాళ్ళు కానీ అయ్యని పెట్టుకున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా బండలు తొలగించి ఆ షిల్ట్ మొత్తం తీయడం జరిగింది. నిన్న మొన్న వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఈ విషయం ఆయన దృష్టికి తెచ్చారంట. తెచ్చి దాన్ని వెంటనే చేయించండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మిషనరీ, మా సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు, ఏఈ గారు, మా టౌన్ ప్లానింగ్ అందరూ సిబ్బంది కలిసి మెయిన్ రోడ్ని క్లియర్ చేస్తే చూడు అన్ని వార్డులో వాటర్ ఈ డ్రైన్ దాన్ని ఫ్లో అవ్వాలి కాబట్టి ఇది శుభ్రం చేయించి దీనిలో ఉన్న షిల్డ్ని తీపిచ్చి నీరు పారుదల బాగా పోయేట్టుగా చేస్తున్నాం. ఈ స్కిల్ట్ అనేది బాగా పేరుకుపోతాన ఈ వాటర్ అనేది నడవకి లేకుండా ఆగిపోవడం జరిగింది. ఆ సిల్ట్లో ఈ దోమలు ఉపద్రవి బాగా ప్రజలకు కూడా ఇబ్బంది ఉందని షాపులు అందుట్లో ఈ షాపులు గల వాళ్ళు కూడా బండలు వేయటం జరుగుతుంది. అందువల్ల ఆ స్కిల్ట్ పెరిగిపోతుంది. ఈరోజు నా స్కిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ఇలా చెప్పడం జరిగింది. దాని మీద భాగంగానే ఈరోజు నా స్కిల్ట్ తీపిస్తున్నాం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా శానిటేషన్ మీద మేము దృష్టి పెడతామని, తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తామని, అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేయకుండా మన చుట్టుపక్కల ప్రదేశాలని పరిశుభ్రంగా ఉంటే మనకి ఆరోగ్యంగా బాగానే ఉంటుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మనం కూడా అర్థం చేసుకుని ఆ కాలువల్లో మరి వాటర్ బాటిల్స్ కానీ టీ కప్పులు కానీ ఇక్కడ షాపులు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాలువల్లో పడేయటం వలన ఈ కాలువల మీద ఎక్కువ బండ్లు వేసి మరి వ్యాపార కార్యక్రమాలు సాగించడం వల్ల ఇవన్నీ కూడికిపోయి
వ్యర్థ పదార్థాలుగా తయారయ్యి దోమలు ఎక్కువగా ఉండి శానిటేషన్ల మీద దృష్టి పెట్టినటువంటి చైర్పర్సన్ గారికి మరి ముఖ్యంగా మా వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. తెనాలి కొత్తపేటలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 2 రోజుల మంగళవారం బాలస్వామిజీ పర్యవేక్షణలో శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, గోపూజ, విశేష హోమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారికి మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా అర్చకులు నిర్వహించారు. త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీఆర్ స్వామి ఉత్సవ ఖర్చులో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి జీఆర్ స్వామి ఉత్సవాల విశిష్టతను వివరించారు. శాలిగ్రామ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఉత్సవాల్లో ప్రతిరోజు తిరుమలలో శ్రీవారికి నిర్వహించే సేవలను తెనాలిలో కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు విశేష కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికవేత్త ప్రవచనాలు కూడా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి సేవలను తిలకించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ప్రాంగణాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో శాలిగ్రామ ట్రస్ట్ సెక్రటరీ ఉప్పల్ నాగేశ్వరరావు, సభ్యులు ముద్దాభక్తు రమణయ్య, రావూరి సుబ్బారావు, సిహెచ్ లోకనాథం, గోపు రామకృష్ణ, సభ్యులు జయలక్ష్మి మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు అష్టదాల పాత్ర జరుగుతుంది. ఇప్పుడు సౌందర్యలహరి అయిపోయింది కాబట్టి భక్తులందరూ తెనాలి భక్తులు గారు పరిసర గ్రామ భక్తులందరూ చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండాలని 7 కోట్ల గోవిందనామ జప కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి చేయించడం జరిగినది. దీన్ని పూర్ణాహుతిగా ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి నెల 4వ తారీఖు వరకు తెనాలి పట్టణంలోని తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు 2వ రోజు. ప్రతిరోజు కూడా తిరుమల దేవస్థానంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఎలా జరుగుతాయో అలాంటి సేవలన్నీ కూడా భక్తులందరూ ఇక్కడే ఉచితంగా వీక్షించే ఏర్పాట్లు చేయడం జరిగినది. మరి లోక కళ్యాణం కోసం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇదే శుభాహ్వానము. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించి వాటిని ఆమోదించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యల గురించి సమావేశంలో చైర్పర్సన్ దృష్టి తీసుకొచ్చారు. శానిటేషన్ పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని, శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ రాధిక సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమావేశంలో ఎజెండాలోని 33 అంశాలను ఆమోదించినట్టు తెలిపారు. తెనాలి పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్ ఎం జశ్వంతరావు, ఎంఈ కె నాగమల్లేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, కౌన్సిల్ ప్రతిపక్ష నేత పి త్రిమూర్తి, అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సచివాలయం ఉంది 2.5 years నుంచి. ఇప్పుడు వరకు దానికి మనం కరెంటు బిల్ అనేది కట్టలేదు. ఇప్పుడు కూడా ఎంఈ గారి ద్వారా మేము అక్కడ కరెంటు మీటర్ పెట్టించాము, ఎలక్ట్రికల్ లైన్ సప్లై పెట్టించాము. రీడింగ్ అవుతుంది కానీ బిల్ జనరేట్ అవ్వట్లేదు. సో నాకు ఈ 2 ఇష్యూస్ అనేది వెంటనే సాల్వ్ అయిపోవాలి మేడం. అయితే ఇది నాకు పెద్ద ఇష్యూ అయిపోతుంది. మేజర్ ఇష్యూస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయకుండా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఏంటి అనేది నాకే అర్థం కావట్లా. ఇప్పుడు బాధ్యత తీసుకోమంటున్నారు. బాధ్యత తీసుకున్నప్పుడు అధికారం నాకు ఉండాలి కదా. అది బాధ్యత ఒక్కటే తీసుకోవాలి, అధికారం తీసుకొచ్చాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన మా మున్సిపల్ సిబ్బందికి, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ వీడియో వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ అత్యవసర సమావేశం 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాలి డెవలప్ ఇంకా మెరుగుపరుస్తానని, ఏదైనా వాటిలో సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మహాత్మా గాంధీజీ 76వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘ నేతలు తెనాలి గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మంగళవారం ఆయనకు ఘన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘ నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అన్నారు. గాంధీజీ స్ఫూర్తితో యువత పయనించాలని ఆకాంక్షించారు. ఆధ్వర్యంలో అమర్జీ పొట్టిస్వామి విగ్రహానికి జరిగిన ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావు, సెక్రటరీ చుండూరు రాజ్ కుమార్, నాయకులు కొప్పురావూరి హరికిషోర్, చక్కా చెన్నకేశ్వరరావు, టి హేమంత్ రామకృష్ణ,
టి నవీన్, శ్రీధర్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, బద్రి, పలు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ అవకాశం నాకు ఈ వాసవిత్వాలు మీరందరూ కల్పించినందుకు నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. మనం ఈనాడు చూస్తే ఎక్కడికి వెళ్ళినా హింస, అశాంతి, మరి విచ్చలవిడితనం ప్రబలుతున్న ఈ రోజుల్లో మహాత్మా గాంధీ గారి ఆశయాలు, ఆయన బోధనలు మనందరం గుర్తుపెట్టుకొని ఈనాటి రాజకీయాలను కూడా మనం ప్రక్షాళన చేసి ఈ హింసావాదులకి చక్కబెట్టి మరొక ప్రపంచాన్ని మనం నిర్మించుకునే దానికి గాను మనందరం కూడా ఈనాడు ఆర్యవైశ్య సంఘాలందరం కూడా గర్వకారణం అని చెప్పి నేను భావిస్తూ, ప్రపంచం యావత్తు కూడా ఈనాడు భారతదేశమే కాదు ఇతర దేశస్తులు కూడా మహాత్మా గాంధీ గారి గురించి ఎంతో కీర్తించే ఈ తరుణంలో మనం వారి వర్ధంతిని జరుపుకోవటం చాలా ముదావహం. అంతకుముందు నాయకులు అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే నాయకులు అందరూ కూడా ఆ నాయకులు ఆ కోవకు చెందిన నాయకులు పొట్టి శ్రీరాములు గారు కానీ, గాంధీ గారు కానీ అందరికీ సంబంధించిన నాయకులు, ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో సంబంధించిన నాయకులు కాదు. కానీ ఇవాళ నాయకులుగా ఎదగాలంటే ఏంటంటే మనల్ని వర్గంగానో, కులంగానో, మతంగానో, ప్రాంతంగానో ఏదో ఒక ఆశ చూపించి విడదీసే రాజకీయం నడుస్తుంది. మన భావి పౌరులు ఎవరైనా సరే మన నాయకుల గురించి నెగిటివ్ థింకింగ్ వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. దయచేసి వాటిని పెట్టద్దు, ఖండిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క కృషి, వారు కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతో త్యాగాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు కుమారుడు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి సాలిపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను, బిస్కెట్లను మంగళవారం పంపిణీ చేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. కాళిదాస్ వెంకటేశ్వరరావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దాలి శేషచలంలు అజయ్ పృథ్వీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కాళిదాస్ వెంకటేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మనో ప్రభాకర్, నాయకులు బండ్లమూడి భాస్కర్రావు, టి అశోక్ యాదవ్, నర్లగొర నాగేశ్వరరావు, భాస్కర్ శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, అవుతు రాజశేఖర్ రెడ్డి, పాలుగు లక్ష్మీనారాయణ, సమాధి బాలకృష్ణ, మహేష్, డాకా అంజిరెడ్డి, హనుమరెడ్డి, సురేష్, కొలా వాసు, కొడాలి క్రాంతి, ఎన్ఆర్కే శర్మ, ఈశ్వర్, కందుల వేణు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్టేషనరీ, నోట్బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్, స్కేల్స్ ఇవన్నీ కూడా సార్ తీసుకురావడం జరిగింది. బాగా చదువుకోవాలని చెప్పేసి, వృద్ధిలోకి రావాలని చెప్పి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గాంధీజీ యొక్క మార్గంలో మరి అందరం కూడా నడుస్తున్నాం. మరి గాంధీజీ అవలంబించినటువంటి అహింస విధానం ద్వారానే మన స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. 1948వ సంవత్సరం జనవరి 30వ తారీఖున వారు మరి చనిపోవడం జరిగింది. మరి ఆ వర్ధంతిని కూడా జరగడం జరిగింది. అదేవిధంగా మరి బాబు పుట్టినరోజుని ఈరోజు జరపడం జరిగింది. కాబట్టి మరి దీన్ని ఒక మార్గదర్శకంగా తీసుకొని పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, వస్తువులు అన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ బాబుని 17వ వార్డులో సాలిపేటలోని ఎలిమెంటరీ స్కూల్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అదే రోజు మన కాళిదాస్ సత్యం గారి కుమారుడైనటువంటి కాళిదాటి వెంకటేశ్వర్లు గారి కుమారుడైనటువంటి అజయ్ పృథ్వీ గారు కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మరి 17వ వార్డు సాలిపేటలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలు కేవలం ఒక దేశం మాత్రమే పరిమితమైనవి కావని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోనూ ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు అనుసరణీయమైనవని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మహాత్మా గాంధీ 76వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెనాలి మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ నాయకులతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత కుల రహిత సమాజం కోసం గాంధీజీ ఎంతగానో కృషి చేశారని అన్నారు. గాంధీజీ సమభావన చూసి తట్టుకోలేని ఒక మత ఉగ్రవాది గాంధీజీని హత్య చేయడం బాధాకరమని అన్నారు. గాంధీజీ హత్యలో కీలక పాత్ర పోషించిన సంఘాలను భారతీయ జనతా పార్టీ బలపరచడం బాధాకరమని అన్నారు. శాంతి, అహింస, సత్యాగ్రహాలతో భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు బాపూజీని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను ఆచరణలోకి ముందుకు తీసుకెళ్లగల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, షేక్ బాబు, స్టీవెన్ బాబు, కివై శంకర్రావు, ఏ కృష్ణ, సుబ్బారావు, కార్తిక్, పోలేరాం, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం 47 ఆగస్టు 15 వస్తే తర్వాత ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయన స్వాతంత్రం రావటమే కాకుండా ఆయన ఏం చెప్పాడు, అన్ని కులాలు మతాలు వర్గాలు అన్ని మతాలని సమభావంలో చూడాలి అని అలాగే అలీన ఉద్యమం ఒక దేశానికి ఒక పక్క కాకుండా అందరితో బాగుండాలనేటువంటి సిద్ధాంతం మహాత్మా గాంధీ గారిది. దాన్నే సెక్యులరిజం అంటాం. అలాగే ప్రజాస్వామ్యానికి మహాత్మా గాంధీ గారు సపోర్ట్ చేశారు. అది గిట్టనటువంటి కొంతమంది హిందూ ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అంటామే ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తులు నాథూరామ్ గాడ్సే అనే అతను ఆయనది గిట్టక ఏది అందరికీ హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి సమానత్వం ఇస్తున్నాడు ఈయన అది కోపం పెంచుకుని ద్వేషం పెంచుకుని చంపబడ్డారు. మీరు వేసేటువంటి ఓటు చాలా పవిత్రమైంది. అది అందరూ ఎవరి కాళ్ళకు ఒక్క ఓటే ఏదో డబ్బులు తీసుకుని మందు తాగేసేవాళ్ళది. అన్ని ఓట్లు కలిస్తే అది బలీయమైన శక్తి అవుతుంది. మీరు మన ప్రాంతం వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మీరు ఇప్పుడు బీజేపీకి వేసినా అది ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేస్తున్నట్టే, మహాత్మా గాంధీ గారిని అతి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే, పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి పార్టీలు మన ప్రాంతీయ పార్టీలు 3 ఫ్యాన్ అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు, గ్లాస్ అవ్వచ్చు, అవి కూడా తీసుకెళ్ళి బీజేపీకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మహాత్మా గాంధీ గారిని అతి చేసిన వాళ్ళకి ఓట్లేస్తారో లేకపోతే మన భారతదేశాన్ని అఖండంగా నిలుపుతూ భారతదేశాన్ని సమైక్యత నిలపడం కోసం 2 ప్రధానమంత్రులు తన ప్రాణాలను అర్పించిన మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, అన్ని కులాలు మతాలు వర్గాలు సమానంగా ఉండాలి. తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా బాపూజీ 76వ వర్ధంతి పురస్కరించుకొని తెనాలి గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతిని తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్లోని గాంధీజీ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ 1 అధ్యక్షుడు మద్దాలి శేషాలం మాట్లాడుతూ గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశ స్వతంత్రం కోసం గాంధీ చేసిన కృషి ఎనలేదని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం దేశ పౌరులందరూ పాటుపడాలని అన్నారు. నాయకులు టి అశోక్ యాదవ్, భాస్కర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అహింస మార్గమే ఆయుధంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన 76వ వర్ధంతి పురస్కరించుకొని నివాళులర్పించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, నాయకులు షేక్ బీరావలి, కొల్లా గురునాథ్ గుప్తా, ఎన్ఆర్కే శర్మ, చుండూరు సాయి, పొన్నూరు శ్యామలరావు, సింగిరికొండ ఆంజనేయులు, తిరువీధుల వెంకటేశ్వరరావు, గుగ్గిలం రాము, బి లక్ష్మీనారాయణ, ఏ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తికి గ్రామ స్వరాజ్యం, అహింసా పరమో ధర్మ అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం తెచ్చినటువంటి గనులు ఎంతోమంది ప్రాణత్యాగాలు వహించినటువంటి మహాత్మా గాంధీ గారికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది అని అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చలంగారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. గాంధీ గారు నడిచిన నేలైన గాంధీ చౌక్లో ఈవేళ పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులు అర్పించి వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాము. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణందు శ్రీ త్యాగరాజ గానసభ వారి ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామి 57వ ఆరాధనోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి, త్యాగరాజ స్వామికి అభిషేకాలు, విశేష అర్చనలు జరిపారు. అనంతరం డాక్టర్ మాడబూసి వేదాంత నరసింహాచారి గుంటూరు శిష్య బృందంచే ఘన పంచరత్న కీర్తనల సంగీత సేవా కార్యక్రమాన్ని కన్నుల పండుగ కొనసాగించారు. త్యాగరాజ కీర్తనల ఆలాపన అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు అగ్నిహోత్రం ధన్వంతరి మాట్లాడుతూ శ్రీ త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆరాధనోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవి రామకృష్ణ, మహంకాళి శ్రీనివాస్ శాస్త్రి, వజ్ర లక్ష్మీ సునీత, ఏ కౌమిది, తిమిరిస హరిబాబు, వి శ్రీనివాస్, కొండపి శ్రీనివాసరావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. సంగీత సామ్రాజ్యానికి సంబంధించిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం యావత్ ప్రపంచంలో జరుగుతోంది. ప్రత్యేకించి మన భారతదేశంలో తిరువయ్యూరులో అత్యంత వైభవంగా నేషనల్ ఛానల్లో ఇప్పుడు లైవ్ వస్తోంది.
అదేవిధంగా మన తెనాలిలో గత 50 సంవత్సరాల నుంచి త్యాగరా గాన సభ తరపున ఈ కార్యక్రమాలు ఇదే పుష్పబౌళ పంచమి నాడు తిథి నాడు చేయడం ఆనవాయితీ. అదే సందర్భంగా ఇక్కడ మన వాసవి కన్నికా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో ఈ పంచరత్న గోష్ఠి గానం డాక్టర్ మాడభూషి వేదాంత నరసింహాచార్య గారి బృంద సహకారంతో శిష్య బృంద సహకారంతో జరుగుతోంది. మనం ఎంతో గొప్పగా ఆస్వాదించడానికి తెనాలిలో మాడభూషి వేదాంత నరసింహాచార్య గారు ఈరోజు ఇచ్చేసి మనందరికీ కూడా వీళ్ళు విందుగా ఈ పంచరత్న కీర్తనల గానగోష్ఠిని మనందరికీ అందిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. అట్లాగే తెనాలి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం తిలకిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్విఘ్నంగా కొనసాగించాలని మా కోరిక కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ కోవిడ్ సోకి మరణించిన వైద్యులకు నివాళులు అర్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి సభ్యులు కోవిడ్ అమర వైద్యులకు ఘన నివాళులు అర్పించారు. కోవిడ్ సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ కోవిడ్ సోకి మరణించిన వైద్యులకు నివాళులు అర్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చే తెనాలి సభ్యులు కోవిడ్ అమర వైద్యులకు ఘన నివాళులు అర్పించారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో కోవిడ్ సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ కోవిడ్ సోకి మరణించిన వైద్యులకు నివాళులు అర్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి సభ్యులు కోవిడ్ అమర వైద్యులకు ఘన నివాళులు అర్పించారు. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో కోవిడ్ అమర వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవిడ్ సమయంలో అమరులైన వైద్యులకు ఘన నివాళులు అర్పించారు. అమరులైన వైద్యుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమారి, జనరల్ సెక్రటరీ పావని ప్రియాంక, సీనియర్ వైద్యులు పాటిబండ్ల దక్షిణామూర్తులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ అనేక మంది వైద్యులు వ్యాధి బారిన పడి మృతి చెందటం జరిగిందని అన్నారు. అమరులైన వైద్యులకు నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ అమరులైన వైద్య కుటుంబ సభ్యులను సత్కరించుకోవటం జరిగిందని అన్నారు. తెనాలి ప్రాంతంలోని పలువురు వైద్యులు మృతి చెందటం బాధాకరమని అన్నారు. అనంతరం ఐఎంఏ సభ్యులు అమర వైద్యులకు నివాళులు అర్పిస్తూ క్రొవ్వొత్తులతో తెనాలి పట్టణ వీధుల్లో ర్యాలీని నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, డాక్టర్ జె కోటినాగయ్య, పలువురు వైద్యులు, హెల్పింగ్ హ్యాండ్స్, రోటరీ క్లబ్, శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొన్నారు. మన డాక్టర్లో లవకుశులు గారు మనందరికీ సన్నిహితులు, మంచి డాక్టరు. తర్వాత గవర్నమెంట్ డాక్టర్ సోమ రాంబాబు, ప్రేమ్ కుమారు. నెక్స్ట్ మనకి చాలా కాలం సెక్రటరీ చేసిన సిహెచ్ఆర్ఆర్కే ప్రసాద్ గారి భార్య కూడా. ఎందుకంటే మన కుటుంబాల్లో కూడా మనం నివాళ అర్పించాలి. ఇంకా ఎంతమందో మన డాక్టర్లు ఇంతవరకు ఇంకా నాకు తెలియకుండా ఉండొచ్చు. వారందరికీ అశ్రుతర్పణం, అశ్రుతాంజలి, శ్రద్ధాంజలి. కోవిడ్ మహమ్మారి వారి నుంచి మనందరినీ కాపాడిన అమరవీరులు మన డాక్టర్స్ని స్మరించుకుంటూ వాళ్ళకి అశ్రునివాళులు ఘటిస్తూ ఈరోజు ఐఎంఏ తరపున ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఐఎంఏ ఈ రోజున జనవరి 30వ తారీఖున కోవిడ్ అమరవీరుల దినోత్సవంగా ప్రకటించింది. దీని గురించి తెనాలి ఐఎంఏ వారు మన అమరవీరుల అయిన వాళ్ళ కుటుంబాన్ని సత్కరించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ క్యాండిల్ ర్యాలీ అనేది జరపడం జరుగుతుంది. ఈ కోవిడ్ మహమ్మారి చాలామంది డాక్టర్లను దేశవ్యాప్తంగా 2000 మంది పైగా, ఆంధ్రప్రదేశ్లో 124 మంది డాక్టర్లను బలి తీసుకుంది. ఆ రోజు కోవిడ్ ఫస్ట్ వేవ్లో విధి విధానాలు తెలియక డాక్టర్లందరూ అహర్నిశలు కృషి చేసి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోలేక చాలామంది ఆశలు కోల్పోయారు. తిరుమలలో తమ గానామృతాన్ని ఆలపించడానికి తెనాలి ప్రాంతానికి చెందిన సంగీత కళాకారులు సంసిద్ధమవుతున్నారు. తిరుమలలో తమ గానామృతాన్ని ఆలపించడానికి తెనాలి ప్రాంతానికి చెందిన సంగీత కళాకారులు సంసిద్ధమవుతున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా సంగీత గురువు వజ్జల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత కొంతకాలంగా అన్నమాచార్య సంకీర్తనలు నేర్చుకుంటున్న విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీన తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తెనాలి తులసిరాం చౌక్లోని సీతారామ మందిరం నందు ఈ వివరాలను సంగీత గురువు లక్ష్మీ సునీత మరియు నిర్వాహకులు మీడియాకు తెలియజేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈరోజు గానామృతం చేయటానికి తిరుమలలో జరిగే గానం చేయటానికి 15 మంది 3 బృందాలు సెలెక్ట్ అయినాయి. ఆ 3 బృందాల్లో
మా బృందం రేపు 5వ తారీఖు ఈ తిరుమలలో గానం చేయడానికి వెళ్తున్నాము. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకటి, మిగతాది గోవిందనామాలు కూడా ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గలవారు ఈ భజన బృందంలో చేరదలుచుకున్న వాళ్ళు వయసుతో నిమిత్తం లేదు. 812551 సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. మేము ఒక బృందంగా ఏర్పడి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కొంతమందికి శిక్షణ ఇచ్చి మా గురువు గారు శ్రీమతి లక్ష్మీ సునీత గారు మాకు శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళడానికి మమ్మల్ని సిద్ధం చేసి ఉంచారు. రేపు 5వ తారీఖున స్వామివారి సన్నిధిలో మా అందరి చేత అఖండ నామ సంకీర్తన చేయిస్తున్నారు. ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఐపీఏఎస్ఎఫ్ విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు మోరంపూడిలో గ్రెటనాల్ టెస్ట్ కుష్టు నివారణ వైద్యశాలలో కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఐపీఏఎస్ఎఫ్ విభాగం మరియు ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు మోరంపూడిలోని గ్రెటనాల్ టెస్ట్ కుష్టు నివారణ వైద్యశాలలో కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కుష్ఠవ్యాధిగ్రస్తులకు పలు సేవలు చేసిన మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కుష్ఠవ్యాధి దినోత్సవం నిర్వహించుకోవటం జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. కుష్ఠవ్యాధిని ఎలా నివారించాలో, మరొకరికి సంక్రమించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సందర్భంగా అవగాహన కలుగు చేశారు. కుష్ఠవ్యాధి సోకిన వారు వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతూ అందరితో కలిసి సంతోషంగా జీవించవచ్చని అన్నారు. ఐపీఏఎస్ఎఫ్ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల మెంటస్ ప్రొఫెసర్స్ ఏళ్ల ఫణికృష్ణ, కె కళ్యాణ్ చక్రవర్తి, భార్గవిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరమణ మరియు కళాశాల కరెస్పాండెంట్ తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 19వ తేదీన దుగ్గిరాలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అధికారుల కమిటీ బృందం మంగళవారం కోల్డ్ స్టోరేజ్ని సందర్శించారు. జిల్లా పరిపాలనా అధికారి ఆదేశాల మేరకు కోల్డ్ స్టోరేజ్ని సందర్శించి యాజమాన్యాన్ని వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 11 మంది అధికారులను కమిటీగా ఏర్పడి విచారణ నిమిత్తం నియమించారు. ముందుగా కోల్డ్ స్టోరేజ్ పరిశీలించిన బృందం తదుపరి పశువు మార్కెట్ యార్డ్లో ఉన్న సమావేశ మందిరంలో రైతు సంఘ నాయకులు, పశువు రైతులతో మాట్లాడి వారి వద్ద నుండి అర్జీని స్వీకరించారు. ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి జిల్లా యాంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ విషయంపై రైతులతో మాట్లాడి వారి వద్ద నుండి అర్జీని స్వీకరించామని అన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయమైన విచారణ జరిపించి రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకున్న పశువు రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. ఈ ప్రమాదంపై సంపూర్ణమైన న్యాయమైన విచారణ జరిపి ప్రమాదం ఏ విధంగా జరిగిందో తేల్చాలని అన్నారు. ప్రమాదం నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి సంపూర్ణ న్యాయం చేయాలని కోరారు. పశువు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పటి నుంచి రైతులతో కలిసి ఆందోళన చేపట్టామని, కలెక్టర్ను కలిసిన తర్వాత అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీ బృందం పరిశీలించిన మేరకు వారితో మాట్లాడి రైతులతో కలిసి అర్జీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం బీమాతో సంబంధం లేకుండా యజమాని బాధ్యత వహించి ధర ఇవ్వాలని అన్నారు. విపత్తుల సహాయ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ప్రభుత్వం స్పందించి రైతులకు ఇప్పించి బాధ్యత తీసుకోవాలని అన్నారు. జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కళ్ళెం రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించి సమగ్రమైన దర్యాప్తు చేసి పరిశీలించి నివేదిక అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో అధికారుల కమిటీ బృందం మార్కెటింగ్ ఏడీ బి రాజాబాబు, జిల్లా లేబర్ అధికారి ఏ గాయత్రీదేవి, ఉద్యానవన అధికారి బి రవీంద్రబాబు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, ఇండస్ట్రీస్ జీఎం మదన్మోహన్ శెట్టి, ట్రైనీ డీఎస్పీ పి గీతాకుమారి, జిల్లా అదనపు అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్ మహిపాల్ రెడ్డి, నాబార్డ్ జీఎం శరత్, పరిశ్రమ శాఖ అధికారి రాంబాబు, తహసీల్దార్ కె మల్లేశ్వరి, మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ రాంబాబు, రాష్ట్ర పశువు రైతు సంఘం అధ్యక్షులు యాదగడ్డ వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా రైతు సంఘం నాయకులు వెంకటరామయ్య, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, పశువు రైతులు పాల్గొన్నారు. సో మన రిపోర్ట్లో ఈ కన్సర్న్స్ కూడా మేము అడ్రస్ చేస్తాము. తర్వాత రూల్స్ ప్రకారంగా ఏమేం what all comes out as a part of this detailed inquiry report. We are in touch with all the stakeholders as well, insurance companies, తర్వాత మన కమిటీలో వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్ ఇంక్లూడెడ్ ఉన్నారు. సో a detailed report will be submitted to the higher authorities to make sure that the farmers, they are not deceived and they get their fair share from the insurance amount. ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ తోటి తగలబడిందా
లేక ఓనర్ యొక్క మిస్చీఫ్ యాక్టివిటీ ఏమైనా ఇందులో ఉందా తేల్చాలి. అలాగే రైతు కోల్డ్ స్టోరేజీలో దాచుకున్నది మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని కోరిక ఉంటుంది. ధర పెరుగుతున్న క్రమంలో తగలబడినందువలన 10-12 వేలు మార్కెట్ రేటు 19వ తారీఖు ఉంది. ఇన్సూరెన్స్ ఎంతకు చేసి ఉంది అనేది సంబంధం లేకుండా యజమాని బాధ్యత, ప్రభుత్వ బాధ్యత వహించి పూర్తి పరిహారం ఇచ్చి ప్రతి బస్తాకు ప్రతి రైతుకు సంపూర్ణ న్యాయం కలుగ చేయాలి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ని పరిశీలించి ఒక నివేదిక తయారు చేస్తారని చెప్పిన సందర్భాలలో రైతాంగం మొత్తం కూడా ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యి కలెక్టర్ గారికి వ్యక్తిగతంగా అర్జీలు ఇచ్చడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతంగా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఈరోజు పసుపు రైతులకి ఏదైతే పెరిగిన ధరలు 11,250 రూపాయలు నిన్నటి ధర, ఆ ధర ప్రకారమే ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా, ఇన్సూరెన్స్తో వాళ్ళు ఏ విధంగా ఏ ఒప్పందాలు చేసుకున్నా ఆ రైతాంగానికి సంబంధం లేకుండా యజమాని బాధ్యత వహించి బస్తాకి 11,250 రూపాయలు ఇవ్వాలి. పంట కొంతమంది ఏమో కొనుక్కొని కూడా నిల్వ చేసుకున్నారు. వారందరూ కూడా రేటు కోసమని కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది ఇన్సూరెన్స్ ఎంత కట్టారనే దాంతో సంబంధం లేకుండా ఎవరికన్నా చివరిలో ఇన్సూరెన్స్ కట్టి లేకపోయినప్పటికి కూడా అది యాజమాన్యంతో ఇప్పిస్తారా, ఇన్సూరెన్స్ కట్టిన 4,000 అయితే మిగిలినది ప్రభుత్వం భరిస్తుందా, అది అనేది ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి దాని మీద మాత్రం వారికి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం అందజేయాలని చెప్పి తెలుగు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి రైతులకి ఎటువంటి నష్టం లేకుండా ప్రతి రైతుకి కూడా పూర్తి పరిహారం అందే విధంగా సిఫార్సులు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఉదాసీన వైఖరి వ్యవహరించి రైతులకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పశుపు రైతుల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సర్పంచ్ అభ్యర్థన మేరకు గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి కూలింగ్ వాటర్ మిషన్ అందించిన మా మిత్ర బృందం సభ్యుడు గ్రంథి సురేష్ అభినందనీయులని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. సర్పంచ్ అభ్యర్థన మేరకు గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీకి కూలింగ్ వాటర్ మిషన్ అందించిన మా మిత్ర బృందం సభ్యుడు గ్రంథి సురేష్ అభినందనీయుడని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరు గ్రామ పంచాయతీకి గురువారం కూలింగ్ వాటర్ మిషన్ ను గ్రంథి సురేష్ ఆర్థిక సహకారంతో సర్పంచ్కి అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా అందరూ సమిష్టిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం వల్ల గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప మిగిలిన సమయంలో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. మేము చేసే సేవా కార్యక్రమాల్లో సురేష్ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవరకొండ రాము సురేష్ కు గ్రామ పంచాయతీ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమార్, బడుగు అనిల్ కుమార్, గద్దె విజయ్ కుమార్, బిల్ కలెక్టర్ గెజ్వాన్ బాబు, గోవతోటి చంచయ్య, చేకూరి నరేంద్ర కుమార్, చావలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూచిపూడికి చెందిన తుమ్మల సాంబశివరావు గారు ఆయన జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. ఆ సాంబశివరావు గారి గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉత్తమమైన వాడు. రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది అవినీతి అనేది లేదు, పదవి అనేది అడగడం. ఆ గ్రామంలో కూచిపూడి అన్ని వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంలో మరి ఆ దళిత వాడికి సంబంధించి మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, అట్లాగే దళిత వాడికి మరి రోడ్ లేకపోతే ఎన్టీఆర్ రోడ్ అని ఆ స్థలాన్ని మరి కొని చేపించడం కానీ అన్ని వర్గాలకు చేసి గ్రామంలో మరి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పే మనిషి. ఈ నెల 22వ తేదీన మృతి చెందిన ఉక్కుసూరి సంతోష్ కుమార్ సంస్మరణార్థం ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదానం చేశారు.
ఈ నెల 22వ తేదీన మృతి చెందిన ఉక్కుసూరి సంతోష్ కుమార్ సంస్మరణార్థం ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రేణు పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదానం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అనునిత్యం దాతల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరి సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా బాధాకరంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ శివలింగేశ్వర ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర కురసీను అన్నగారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది. మా మిత్రుడైన ఉక్కుసూరి సంతోష్ కుమార్ బన్ను చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సాయంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. శివలింగేశ్వర స్వామి అన్నదానం కార్యక్రమం ద్వారా అన్నదానం జరుగుతుంది. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం. వైభవపేతంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. మహిళా అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.